థైరాయిడ్, పీసీఓడి, డయాబెటిస్ ఉన్న వాళ్ళకి ఐవీఎఫ్ ముందు ఏ స్పెషల్ ప్రికాషన్స్ తీసుకోవాలి? ముందుగా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే అండి, ఇవన్నీ కండిషన్స్‌లో మనము ఆప్టిమమ్ కంట్రోల్ అనేది అచీవ్ జేయాలి. ఫస్ట్ థైరాయిడ్ గురించి మాట్లాడినట్టయితే, మన టీఎస్‌హెచ్ అన్న బ్లడ్ టెస్ట్ 1.0-2.5 మధ్యలో రావాలి. సెకండ్ వచ్చేసి టీఎస్‌హెచ్ నార్మల్ ఉన్నప్పటికీ మీరు టీపీఓ యాంటీబాడీస్ అన్న ఒక టెస్ట్ చేసుకోండి. వాటికి స్క్రీన్ జేసుకోవాలి. సో, ఇవి థైరాయిడ్ పరంగా మనము కంట్రోల్ జేసుకోవాల్సింది. సెకండ్ వచ్చేసి డయాబెటిస్‌లో మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ తీసుకొని రావాలి. హెచ్‌బీఏవన్సీ బ్లడ్ టెస్ట్ మీరు చేసుకొని, గత 3 నెలలుగా మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవాలి. థర్డ్ వచ్చేసి మీ ఫిజిషియన్‌తో కన్సల్ట్ అయ్యి ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్స్‌కెళ్ళే ముందు ఒక డైట్ ప్లాన్ తయారు చేసుకోండి. అండ్ ఆల్సో ఏవైతే టాబ్లెట్స్ మీద మీరున్నారో అవి ప్రెగ్నెన్సీకి సేఫా కాదా అన్నది తెలుసుకోండి. అండ్ లాస్ట్ వచ్చేసి మనకు పీసీఓడి. పీసీఓడిలో ట్రీట్మెంట్‌కి వెళ్ళే వాళ్ళకి వాళ్ళ ఇండివిడ్యువలైజ్డ్‌గా వాళ్ళ బాడీకి సరిపోయేటట్టు ప్లాన్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ తయారు చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళ వెయిట్, వాళ్ళ హార్మోనల్ డిస్టర్బెన్సెస్ అన్నీ ఉద్దేశించి ఒక పర్టిక్యులర్ ప్లాన్ అనేది వాళ్ళకి తయారు చేస్తామన్నమాట. సో, ఇలా తయారు చేయడం వల్ల ఈ 3 కండిషన్స్ ఉన్న వాళ్ళు గూడా ఫెర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకొని సక్సెస్ పొందొచ్చు. ఇది కాకుండా ఓవరాల్ జనరల్ హెల్త్ ఇంప్రూవ్‌మెంట్ చాలా ఇంపార్టెంట్. సో, డయట్, స్ట్రిక్ట్‌గా ఎక్సర్‌సైజెస్, స్లీప్ రొటీన్‌కి అడ్హియర్ అవ్వడము, లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే స్మోకింగ్ గానీ, ఆల్కహాల్ కన్జంప్షన్ గానీ, అండ్ కాఫీ, టీలు ఎక్కువ తీసుకోవడం గావచ్చు. ఇవన్నిటి మీద మీరు కంట్రోల్ తీసుకురాగలగాలి.